వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫిబ్రవరి 13న 3, 4, 5 తరగతుల తెలుగుకు సంబంధించి నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్ సంభాషణ యాక్టివిటీ క్రిస్మస్ ఇచ్చారు. అంటే క్రిస్మస్ గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. కొన్ని రకాల ప్రశ్నలు అడగటం ద్వారా క్రిస్మస్ గురించి విద్యార్థుల చేత మాట్లాడించవచ్చు. ఉదాహరణకు, క్రిస్మస్ పండగ ఎప్పుడు జరుపుకుంటారు? క్రిస్మస్ ఎవరి జన్మదినంగా జరుపుకుంటారు? యేసుక్రీస్తు ఎక్కడ జన్మించారు? క్రిస్మస్ రోజు చర్చిలో ఏమి చేస్తారు? క్రిస్మస్ చెట్టును ఎలా అలంకరిస్తారు? శాంటా క్లాజ్ ఎవరు? క్రిస్మస్ సందర్భంగా పిల్లలకు ఏమి ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలు అడిగి క్రిస్మస్ గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో అపాయంలో ఉపాయం. అపాయంలో ఉపాయం కథను వివరించి చెప్పాలి, విద్యార్థుల చేత చదివించాలి. తర్వాత రాయడం. కథలో పిల్లలకు నచ్చిన ఏదైనా అంశాన్ని గురించి బొమ్మలు గీసి ఆ బొమ్మల యొక్క పేర్లను గుణింతాల చార్టు సహాయంతో రాయించాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మొదటి బొమ్మ కుందేలు అడవి, రెండవ బొమ్మ నక్క, మూడవ బొమ్మ వేటగాడు వల. ఈ విధంగా బొమ్మల యొక్క పేర్లను గుణింతాల చార్టు సహాయంతో రాయించాలి. తర్వాత ఆటలు. పదాలతో వాక్యాలు తయారు చేయండి అన్నారు. కొన్ని పదాలు, ఆ పదాలకు సంబంధించిన వాక్యాలు చూడండి. ఉదాహరణకు పదాలు చూడండి: మర్రి చెట్టు, ఆకులు, చెట్టు తొర్ర, పక్షులు, గ్రామం, చల్లదనం, కొమ్మలు, నీడ, గాలి, ఊయల, పండ్లు, ఆశ్రయం. ఈ పదాలతో మనం కొన్ని వాక్యాలు రాద్దాం. 1, మర్రి చెట్టుకు పొడవైన కొమ్మలు ఉంటాయి. 2, మర్రి చెట్టు పచ్చని ఆకులతో అందంగా ఉంటుంది. 3, మర్రి చెట్టు మంచి నీడ ఇస్తుంది. 4, మర్రి చెట్టు తొర్ర చాలా దృఢంగా ఉంటుంది. గాలి వీచినప్పుడు మర్రి చెట్టు గాలితో ఊగుతుంది. 6, మర్రి చెట్టుపై అనేక పక్షులు కూర్చుంటాయి. 7, పిల్లలు మర్రి చెట్టుకు ఊయలు కట్టి ఆడుకుంటారు. 8, మా గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. 9, మర్రి చెట్టుకు చిన్న పండ్లు ఉంటాయి. 10, మర్రి చెట్టు పక్షులకు మంచి ఆశ్రయం ఇస్తుంది. తర్వాత మౌంటైన్ గ్రూపుకు సంబంధించి సంభాషణ యాక్టివిటీలో ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారు చేయటం ఇచ్చారు. అనగనగా ఒక అడవి అనే పదాన్ని ఇచ్చి ఆ పదంతో కథ తయారు చేయండి అంటున్నారు. సరే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఆనందంగా జీవించేవి. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద జంతువులు విశ్రాంతి తీసుకునేవి. వేసవికాలం వచ్చింది. అడవిలోని చిన్న చిన్న చెరువులు, వాగులు ఎండిపోయాయి. జంతువులు దాహంతో బాధపడ్డాయి. అప్పుడు ఒక కాకి దూరంలో నీరు ఉన్న చోటును చూసింది. అది వెంటనే అడవికి రాజైన సింహానికి చెప్పింది. సింహం అన్ని జంతువులను పిలిచి, మనమందరం కలిసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పింది. అన్నీ కలిసి నీరు ఉన్న చోటికి వెళ్ళి నీరు తాగాయి. జంతువులు కాకి చేసిన సహాయాన్ని ప్రశంసించాయి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులు, పక్షులు ఐక్యంగా ఉంటూ సంతోషంగా జీవించసాగాయి. ఈ విధంగా ఏదైనా కథ రాయవచ్చు. తర్వాత అపాయంలో ఉపాయం కథ ఇచ్చారు. కథను మనం విద్యార్థులకు చదివి వివరించాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత రాయడం. ఇక్కడ తప్పులను సరిచేసి రాయండి అనే యాక్టివిటీ ఇచ్చారు. అంటే ఉపాధ్యాయుడు ముందుగా కొన్ని వాక్యాలలో కొన్ని తప్పులు ఇవ్వాలి, పిల్లలు వాటిని సరిచేసి రాయాలి. ఉదాహరణకు చూడండి, ఇక్కడ మొదటి వాక్యము రాము మంచి బాలిక. ఇక్కడ రాము అనేది బాలుడు కదా, బాలిక. అలాగే ఆమె రేపు బడికి వచ్చింది. అతనికి 2 స్నేహితుడు ఉన్నారు. రాము నిన్న అన్నం తింటాడు. రాముకు అనిల్, సునీల్ అనే 2 స్నేహితులు ఉన్నారు. మొదటి వాక్యంలో రాము మంచి బాలుడు. అలాగే ఆమె ప్లేస్లో అతడు రేపు బడికి వచ్చింది కాకుండా వస్తాడు అని రాయాలి. అలాగే అతనికి 2 స్నేహితులు ఉన్నారు. అతనికి 2 స్నేహితుడు ఏకవచనం కదా, కాబట్టి 2 అంటే బహువచనం కాబట్టి 2 స్నేహితులు ఉన్నారు. అలాగే రాము నిన్న అన్నం తింటాడు అని ఉంది. రాము నిన్న అన్నం తిన్నాడు, భూతకాలం కాబట్టి తిన్నాడు. అలాగే రాముకు అనిల్, సునీల్, అక్కడ అనిల్కు సునీల్కు మధ్యలో కామా ఉంచి అనే 2 స్నేహితులు ఉన్నారు. ఈ విధంగా తప్పులను సరి చేయించాలి విద్యార్థుల చేత. తర్వాత ఆటలు. నేను చూశాను ఆటను విద్యార్థుల చేత ఆడించాలి.
తర్వాత స్కై గ్రూప్‌కి సంబంధించి ఏవైనా కొన్ని వాక్యాలతో సొంతంగా కథ తయారు చేయటమే ఇచ్చారు. ఇక్కడ స్కై గ్రూప్‌కి సంబంధించి ఇంకొక కథ చెప్పుకుందాము. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక అందమైన పాలపిట్ట ఉండేది. ఆ పాలపిట్ట చాలా చురుకుగా ఉండేది. కానీ కొంచెం అతిగా గర్వపడేది. ఒకరోజు అడవిలో బలమైన గాలి, వర్షం వచ్చింది. చాలా జంతువులు, పక్షులు భయపడ్డాయి. పాలపిట్ట మాత్రం నాకు ఏమి కాదు అని చెట్టు మీదే కూర్చుంది. కానీ గాలి మరింత బలంగా వీచడంతో పాలపిట్ట భయపడింది. అప్పుడు దగ్గరలో ఉన్న తాబేలు నా గుహలోకి రా అని చెప్పింది. పాలపిట్ట వెంటనే తాబేలు దగ్గరికి వెళ్ళింది. వర్షం ఆగే వరకు తాబేలు గుహలో సురక్షితంగా ఉండింది. వర్షం ఆగిన తర్వాత పాలపిట్ట తన తప్పు తెలుసుకుంది. గర్వపడకూడదని, స్నేహితుల సహాయం అవసరమని అర్థం చేసుకుంది. తాబేలుకు కృతజ్ఞతలు చెప్పింది. ఆ రోజు నుంచి పాలపిట్ట అందరితో వినయంగా ఉండసాగింది. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో అపాయంలో ఉపాయం కథ ఇచ్చారు. ఇది విద్యార్థులకు మనం వివరించాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత రాయడం స్కై గ్రూప్‌కు సంబంధించి ఏదైనా విషయంపై లేదా అంశంపై చర్చ జరిపి దాని గురించి రాయమని చెప్పాలి. అలాగే విద్యార్థులు రాసిన తర్వాత సమీక్ష జరిపి ఏవైనా తప్పులుంటే వాటిని ఉపాధ్యాయుడు సరిచేయాలి. తర్వాత ఆటలు ఒక్క నిమిషంలో చెప్పండి. ఇంతకు ముందే తెలుసుకున్నాం గదా! మనం ఒక్క నిమిషంలో చెప్పండి అనే ఆటను మనం విద్యార్థుల చేత ఆడించాలి.